హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్. ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ పెరుగు చట్నీ అండి. మనం రెగ్యులర్గా చేసుకునే పెరుగు చట్నీ కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకొని రైస్లోకి ఎలాంటి కర్రీస్ పెట్టుకోకుండా ఓన్లీ పెరుగు చట్నీతోనే కొంచెం స్పైసీగా కూడా చేసుకొని తినే విధంగా ఈ విధంగా చేసుకొని రుచిగా తిని చూడండి. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. లేదా చల్లారి పెట్టుకున్న అన్నంలోకి కూడా కర్రీస్ పెట్టుకోకుండా ఈ విధంగా పెరుగు చట్నీ చేసుకొని టేస్ట్ చేయండి. రుచి మాత్రం చాలా చాలా బాగుంటుందండి. నేను ఒక కప్పడు కొంచెం గట్టిగా ఉన్న పెరుగు తీసుకున్నానండి. తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని ఆ కప్పడితోనే కొద్దిగా వాటర్, అంటే పావు కప్పు వాటర్ యాడ్ చేసుకొని కొంచెం చిక్కగా ఉండాలి అనమాట. పెరుగు వచ్చేసి ఈ విధంగా వాటర్ కూడా వేసుకొని బాగా గిల్ల కొట్టేసుకున్నాను అనమాట. అంటే మనం పెరుగు చిలికే దాంతోనైనా సరే, ఫోక్తోనైనా సరే ఉండలు లేకుండా, అంటే గడ్డలు లేకుండా ఇలా కలిపేసేసుకోవాలి. అంటే దోశ బ్యాటర్ లాగా అండి. అంటే మనం దోశ పిండిని ఎలా రుబ్బుకుంటామో ఆ విధంగా ఈ విధంగా చిక్కదనంగా చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని చాలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఉల్లిపాయల్ని. తర్వాత ఒక చిన్న మిరపకాయ అండి, చిన్న మిరపకాయ అంటే చిన్న మిరపకాయ తీసుకొని బాగా స్మాష్ చేసుకొని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. కొద్దిగంత కొత్తిమీరలో కొద్దిగంతనే వేసుకోవాలి. తర్వాత పైనంగా వేసుకోవచ్చు. ఒక పావు ముక్క అల్లం ముక్క తీసుకొని కడిగేసి పీల్ తీసేసుకొని ఈ విధంగా తురిమేసుకోవాలి అనమాట. చూడండి, మొత్తం తురిమేసుకున్న తర్వాత ఒకసారి మనం గరిటెతో ఈ విధంగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ఇందులోకి పోపు ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పై పోపు ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ నిండా ఆయిల్ వేసుకోవాలండి. 1 టీ స్పూన్ సరిపోతుంది. ఆయిల్ వేడవ్వగానే పావు టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. స్టవ్ని ఇప్పుడు ఒకసారి లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. మనం ఆయిల్ వేడవ్వగానే ఒక 5 నుండి 6 ఆకులు కరివేపాకు అనమాట. తర్వాత ఒక 3 పించుల పసుపు అండి. తర్వాత పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఉప్పు కలిపింది ఉంది కాబట్టి ఉప్పు కలిపింది వేసుకుంటున్నాము. దానికి తగ్గట్టుగా మనం ఉప్పు వేసుకోవాలండి. కారం పొడికి తగ్గట్టుగా, రుచికి తగ్గట్టుగా నేను పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. తర్వాత ఒక 3 పించుల ఉప్పు వేసుకున్నాం అనమాట. ఉప్పు వేసుకొని ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి కారం పొడిని ఆయిల్లోనే. చూడండి, పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పోపునంతా మనం పెరుగు చట్నీలోకి వేసేసుకొని కలిపేసేసుకొని మొత్తం కలిపిన తర్వాత ఒక్కసారి టేస్ట్ చూసుకొని కొంచెం ఉప్పు పడితే ఉప్పే వేసుకోవాలి. కారం పొడి ఆల్రెడీ వేసేసుకున్నాం కాబట్టి ఉప్పు వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఉప్పు కరిగేంత వరకు కలిపేసేసుకోవాలి. పెరుగు చట్నీ రెడీ అయిపోయినట్టే అండి. అప్పటికప్పుడు చేసుకొని జస్ట్ ఒక 2-3 మినిట్స్లో రెడీ అయిపోతుంది అనమాట. అన్నీ అవైలబుల్లో ఉన్నాయి అంటే రైస్ పెట్టుకొని మంచిగా దీంతోనే ఎలాంటి సైడ్ డిష్గా కర్రీస్ లేకుండా, పికిల్స్ లేకుండా ఓన్లీ దీంతోనే మొత్తం తినేయొచ్చండి. మొత్తం పెరుగుతోనే ఎలా తినగలుగుతాము అని చాలామంది అనుకుంటారు. కానీ టేస్ట్ అంత బాగుంటుంది అనమాట. ఈక్వల్ టు కర్రీ లాగా అనిపిస్తుంది. ఈజీగా తినేయచ్చు. రొటీన్గా కాకుండా ఒక్కొక్కసారి మధ్యలో ఇలా కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్.